హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సరదాగా కాసేపు ఏ సెలబ్రిటీ టాక్ షో. ఈరోజు మన స్టూడియోకి ఒక అప్ కమింగ్ ఆర్టిస్ట్, మొదటి సినిమాతోనే బంపర్ ఆఫర్ కొట్టేసినటువంటి ఆర్టిస్ట్, చాలా లక్కీయెస్ట్ ఛాన్స్ కొట్టేశారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీలో ఆయన ఒక భాగం కావటం, ఒక క్యారెక్టర్ని పోషించడం తనకి అదృష్టాన్ని తీసుకొచ్చింది ఆ సినిమా. ఇది చాలా క్రేజీ ప్రాజెక్ట్, అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్, ఎప్పుడెప్పుడు ఆ రిలీజ్ కోసమని వెయిట్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్, అలాగే రిలీజ్ కూడా కాబోతుంది. సో ఒక మంచి మూవీలో ఫస్ట్ మూవీకే ఒక మంచి క్యారెక్టర్తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారు. తను ఏం సినిమా చేశారు, ఇక ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ తన మాటల్లో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సాయి కుమార్ రెడ్డి, అప్కమింగ్ ఆర్టిస్ట్. తనతో మాట్లాడతాం. నమస్తే సాయి కుమార్. హాయ్, ఎలా ఉన్నారు? మీరు? చాలా బాగున్నా. నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. అండ్ డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. యా షూర్. అందరికీ డిస్కస్ చేసుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ సలార్. యా, క్రేజీ ప్రాజెక్ట్. అవును మ్యామ్. ఎన్నో ఇయర్స్ నుంచి మూవీ షూట్ జరుగుతూ దాని అప్డేట్స్ ఇస్తూ ఉంది యూనిట్ ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఆ డేస్ కూడా దగ్గరకు వచ్చేసాయి. నేను అలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్లో, సలార్ లాంటి ఒక బిగ్ మూవీలో మీకు ఇది ఫస్ట్ ఛాన్స్. అవును, ఫస్ట్ ఛాన్స్ ఇది. ఇది ఎలా వచ్చింది? సో యాక్చువల్లీ ఏంటంటే మ్యామ్, దీంట్లో నాకు రావడానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. చిన్న స్టోరీ చేసి చెప్పండి. సో చిన్న స్టోరీ చెప్పాలంటే, మా ఫ్రెండ్ ఒకడు కార్తిక్ అనే పర్సన్ ఉన్నాడు. సో నాకు యాక్చువల్లీ ఏంటంటే ఆడిషన్కి వెళ్ళాలి అన్న ఇంటెన్షన్ లేదు, నాకు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. వాడు నన్ను తీసుకెళ్ళాడు. సో అంతమందిలో కొంతమంది సెలెక్ట్ అయ్యాం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కెమెరాలో కొన్ని వీడియోస్ తీశారు. ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ నాకు కాల్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ఒక మాట అన్నారనమాట. సో అప్పటిదాకా నాకు కేజీఎఫ్ డైరెక్టర్ అని నాకు ఐడియా లేదు, తెలియదు. సో వెళ్ళి యాక్ట్ చేసిన తర్వాత ఐ సావ్ యువర్ వీడియో అట్ 2 times, నేను నీ వీడియో 2 times చూసాను అన్నారు ప్రశాంత్ నీల్ సార్. అవునా, ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత, అరే ఆయన యాక్చువల్లీ కేజీఎఫ్ డైరెక్టర్ అని కొంతమంది చెప్పారు. ఏంటి కేజీఎఫ్ డైరెక్టరా, ఇట్లా నా వీడియో 2 times చూసారా అని నేను షాక్లో ఉండిపోయాను నన్ను. సో దాని తర్వాత మళ్ళీ పిలిచి కొంచెం మాట్లాడిన తర్వాత ఇంకొక 20-30 డైలాగ్స్ ఇచ్చారనమాట. డైలాగ్స్ అన్ని చెప్పించి దాన్ని కరెక్ట్గా చెప్పించి అలా కొంచెం ఫస్ట్ అవన్నీ ఆడిషన్స్, తర్వాత మళ్ళీ టెస్టింగ్ పిలిచారు, మన స్క్రీన్ టెస్ట్కి పిలిచారు. స్క్రీన్ టెస్ట్కి వెళ్ళాను. యాక్చువల్లీ నా ఎగ్జామ్ ఉండే ఆ రోజు, ఎగ్జామ్ వదిలేసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే అది పెద్ద మూవీ, వచ్చింది ఛాన్స్, అది ప్రభాస్ సార్తో వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. వెళ్ళిపోయిన తర్వాత వదిలేసాను, ఎగ్జామ్ వదిలేసి వెళ్ళిపోయాను. మంచిగా రెడీ వెళ్ళాను మ్యామ్. హెయిర్ బాగా సెట్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు. ఫటా మొత్తం బ్లాక్ చేసేసారు, జుట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఏదో వేసారు, ఇక గెటప్ మారిపోయింది. కాస్ట్యూమ్ వేసారు, కూర్చోబెట్టేసారు. నాకేం అర్థమవుతుంది, నన్ను గుర్తు కూడా పడతారు నన్ను చూసేవాళ్ళు కూడా. అరే ఏంట్రా ఇలా అయిపోయి, ఏంట్రా బాబు అంటున్నారు. అది అయిపోయిన తర్వాత సెట్కి వెళ్ళాం. సెట్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఎక్కడో లాస్ట్లో ఉన్నాను మ్యామ్. నాకు ప్రశాంత్ నీల్ సార్ చాలా గ్రేట్ అనిపిస్తారు, దానికంటే నన్ను ముందు తీసుకొచ్చింది ఆయన. నేను ఇది ఎక్కడని చెప్తాను, అంతమందిలో నుంచి ఎక్కడో ఉన్న ఒక 30 years 40 years ఉన్న వాళ్ళందరూ, అంత ఎక్స్పీరియన్స్ అంత ఉంది వాళ్ళకి. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు సంథింగ్ ఒక పర్సన్ డైలాగ్ సరిగ్గా చెప్పలేదు. ఇలా కాలర్ పట్టుకొని నేను ఏదో మాట్లాడుతున్నాను, ఏం సినిమా బాబు ఇట్లుంది, మనం ఎట్లా వెళ్తామో ఏందో మాట్లాడుతుంటే ఇలా కాలర్ పట్టుకున్నారు, తీసుకొచ్చి కెమెరా ముందు పెట్టేస్తారు. ఎవరు? ఆయనే, ప్రశాంత్ సారే పెట్టేశారు డైలాగ్ చెప్పడానికి. నాకు షాక్ అసలు. సార్ చెప్పు పర్లేదు చెప్పాను. సరే అని చెప్పాను. ఓకే అయిపోయింది, చేసాము. ఒక 10-15 times అయిందాము ఇప్పుడు సెట్లో. అంటే నాకు రావట్లే, అప్పటికి యాక్టింగ్ నాకు సరిగ్గా రాదు కదా, ఫస్ట్ మూవీ అంత కొంచెం ఉంటుంది కదా, అంత ఫేర్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చెప్పడానికి రావట్లేదు. బలవంతంగా అయినా సరే తిట్టో బామాలో బతిమాలో ఏదో చేశారు, చెప్పించారు. చేసిన తర్వాత ఓకే షార్ట్ ఓకే అయిపోయింది. కొన్ని షార్ట్స్ అలాగే ఓకే అయ్యాయి, బాగా వచ్చాయి. లాస్ట్కి నాకు ప్రభాస్ సార్తో కూడా కొన్ని జ్ఞాపకాలు ఉండిపోయాయి అనమాట. ఎలా అయిందంటే మ్యామ్, సెట్లో యాక్చువల్లీ అందరు అంటున్నారు ఇప్పుడు డూప్ అది ఉందని, కానీ యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే, సీరియస్లీ చెప్పాలంటే సలార్ మూవీలో డూప్ లేడు ప్రభాస్ సార్కి. ఇది రియల్ నిజంగా ఇది రియల్. ప్రభాస్ సార్కి డూప్ లేడు. అండ్ ఆఫ్టర్ దట్ ప్రభాస్ సార్కి కాల్ సర్జరీ అయింది. అంటే కొంచెం అప్పటికి పెయిన్ ఉంది. ఆ పెయిన్లో నేను నిజంగా ఆయన చూసి చాలా నేర్చుకున్నాను మ్యామ్, నిజం చెప్తున్నాను. ఇది
అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ సెట్లో కాలు కొంచెం బెనుకుతున్నారు, ఆయన కొంచెం కుంటుతూ వస్తున్నారు. వచ్చారు, వచ్చిన తర్వాత నించున్న తర్వాత ఆ డైలాగ్ చెప్పారు. అయిపోయిన తర్వాత అతను రావాలి, అప్పటిదాకా కొంచెం కుంటుతూనే ఉన్నారు. వన్స్ ఒక్కసారి యాక్షన్ అన్న తర్వాత ఆ లెగ్ పెయిన్ అనేది తగ్గిపోయిందేమో, ఫాస్ట్ ఇట్లా సూపర్ స్పార్క్లో వచ్చేసారు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చెప్పే విధానం కానీ, అసలు ఈయన నిజంగా కాలు ఫ్రాక్చర్ అయిందా యాక్టింగ్ చేస్తున్నారో అనిపించాలి మీకు, అంత గట్టిగా చేశారు ఆయన. కొన్ని సీన్స్ అయితే మీరు మూవీలో చూస్తే మీకు అర్థమవుతుంది, అసలు డూప్ లేకుండా చేయడం అనేది ఇస్ నాట్ ఎ జోక్. ఆ షార్ట్స్, రన్నింగ్ చేసే షార్ట్స్ కానీ, జంప్ చేసే షార్ట్స్ కానీ, కిక్ కొట్టే షార్ట్స్ కానీ, ఇవన్నీ కూడా న్యాచురల్గా రియల్గా చేశారు. అండ్ ఆ టైంలో నాకు ఒక ఫైట్ సీన్లో నాకు ఒక చిన్న జరిగిందనమాట. అంటే నన్ను ప్రశాంత్ సార్ ఫుల్ తిడుతున్నారు అక్కడ నుంచి. అంటే ఆయన ఏదన్నా సరే అంటే ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా కేరింగ్తో చెప్తారు ఏదన్నా. ఇప్పుడు బ్రదర్ కొట్టి చెప్తారు, ఈయన తిట్టి చెప్తారు, ప్రేమగా చెప్తారు. అయిపోతున్న టైంలో ప్రభాస్ సార్ నాతో తమిళ్లో మాట్లాడుతున్నారు. నాకు తమిళ్ రాదు సార్, నాకు తమిళ్ రాదు సార్, ఐ డోంట్ నో తమిళ్. అంటే తెలుగా అని అడిగారు. ఏం పర్లేదు, ఫస్ట్ మూవీ అని అడిగారు. అవును సార్, ఓకే టెన్షన్ పడకు, ఏం కాదు, చెయ్యి, నువ్వు బాగానే చేస్తున్నావు, చెయ్యి అన్నారు. అది ఓకే సార్ అని చెప్పిన తర్వాత చేస్తున్న కొద్దిలో సడన్గా ఏమైందంటే ప్రభాస్ సార్ది కొంచెం అంటే ఫైట్లో సీన్లో నాకు చెయ్యి అనేది కొంచెం బెనికింది మ్యామ్. బెనికిన తర్వాత కొంచెం నొప్పి ఉండే, ఫ్రాక్చర్ అయింది. సో ఆ డే ఇంటికి పంపించి